గత రాత్రి నైట్ రౌండ్స్లో భాగంగా ఐసోలేటెడ్ ఏరియాలో వాహన తనిఖీలు చేస్తున్నంలో మంగమూరు రోడ్లోని ఇది ఒక ప్లేస్ దత్త గణపతి ఆ ప్లేస్లో జామాయిల తోటలో ఒక 7 వ్యక్తులు గుర్రాలను కోయటం జరుగుతూ ఉంది. కోసి దాన్ని గాడిద మాంసంలాగా వాటి తోలు తీసి దాన్ని గాడిద మాంసంలాగా విక్రయించి అధిక లాభాల కోసం విక్రయించడం కోసం అవన్నీ కట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ అదుపులో తీసుకొని ఆ వాహనాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆటోలు 4 ఆటోలు ఒక కారు తీసుకురావడం జరిగింది. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సుమారు 5 గుర్రాలు 3 కోసారు. 3 గుర్రాలు అమ్మటం ఏం లేదు, అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. ఈలోపు మేము చూసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అంతే. కోసిన వ్యక్తుల వీళ్ళు లోకల్ వీళ్ళు చెరుకుపల్లి, బాపట్ల జిల్లా చెరుకుపల్లి అటు సైడ్ నుంచి కొనుక్కొని గుర్రాలకి గాడిదలకి పుట్టిన వాటికి క్రాస్ బ్రీడింగ్ వాటిని కొనుక్కొని వాటిని అదే గాడిద మాంసంలాగా అమ్ముతా ఉండడానికి ఉన్నాం. గుర్రం మాంసం అనేది ఎవరు తినరు జనరల్గా, రేటు కూడా తక్కువ ఉంటుంది. గాడిద మాంసం అనేది కేజీ 900 అట్లా ఉంది, రేటు కూడా ఎక్కువ, డిమాండ్ ఉంది బాగా వాటికి. అందుకని ఇట్లా బాపట్ల జిల్లా చెరుకుపల్లి అటు సైడ్ ప్రాంతంలో నుంచి ఇట్లా క్రాసింగ్ చేసిన వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ కోసి గుట్టి చప్పుడు కాకుండా వాటిని గాడిద మాంసంలాగా అమ్మడం జరుగుతూ ఉంది. ఉన్న సమాచారం జరుగుతూ ఉందని వారం జరుగుతుంది, సండే పూట అమ్ముతున్నారని తెలిసింది. రాత్రి నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుని వాళ్ళ అదుపులో తీసుకోవడం జరిగింది. ఓకే.